కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జీఎస్టీలో ప్రస్తుతం ఉన్న 12%, 28% స్లాబ్లను తొలగించేందుకు మంత్రుల బృందం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కేవలం 5%, 12% స్లాబులు మాత్రమే ఉండనున్నాయి. మరోవైపు గురువారం నాడు జరిగే సమావేశంలో కీలక నిర్ణయాలు వెలువడనున్నాయి. మరోవైపు 2500 లోపు కొనుగోలు చేసే ఫుట్వేర్ దుస్తులపై కేవలం 5% ట్యాక్స్ వేసేలా నిర్ణయం తీసుకున్నారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు మరికొన్ని వారాల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. సీనియర్ సిటిజన్లకు సంబంధించి బీమా ప్రీమియంలపై జీఎస్టీని మినహాయించడంతో పాటు కీలకమైన మెడిసిన్స్ రేట్లను తగ్గించే అవకాశంపై కౌన్సిల్లో చర్చించారు. హెల్త్ పాలసీలకు సైతం జీఎస్టీ స్లాబులు మార్చే అవకాశం ఉన్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం అందించేందుకు మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. జీఎస్టీ హేతుబద్ధీకరణకు తీసుకున్న రేట్లను స్వాగతిస్తున్నట్లు తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. జీఎస్టీ ద్వారా కోల్పోయిన ఆదాయానికి కేంద్రం భరోసా కల్పించాలన్నారు. రాష్ట్రాల హేతుబద్ధతను దెబ్బతీయవద్దని భట్టి విక్రమార్క